ఈ వీడియో చూస్తున్న అంకుల్ గార్లకి, ఆంటీ గార్లకి అందరికీ నమస్తే అండి. ఇదిగోండి మీరు గనక మీ అబ్బాయి సాఫ్ట్‌వేర్ అనుకోండి, కొంచెం మీ అబ్బాయినైతే కంట్రోల్‌లో పెట్టండి. ఎందుకంటే మా వోడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, మా వోడికి నెలకి 1,50,000 జీతం, 2,00,000 జీతం అని జెప్పేసి మీరు పొంగిపోతుండొచ్చు. మీ వోడు కూడా జాబ్ వచ్చింది కదా! అని జాబ్ వచ్చిన ఒక 6 నెలల్లోనో, సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో ఈఎంఐల్లో ఇల్లులు, ల్యాండ్‌లు కొనేయొచ్చు. కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబులకి ఎటువంటి గ్యారంటీ లేదండి. నిన్న ఒక్కరోజే ఒరాకిల్ కంపెనీ మీ అందరికీ తెలుసు కదండీ! ఒరాకిల్ కంపెనీలో దాదాపు 30,000 మంది జాబులు తీసేసిందండి. కాబట్టి ఎవరి జాబులకి గ్యారంటీ లేదండి. ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి చాలా 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 ఉద్యోగాలైతే పోబోతున్నాయి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఐటీ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో ఏకంగా 12,000 మందిని తొలగించడం, రానున్న రోజుల్లో మరిన్ని కోతలు ఉంటాయన్న సంకేతాలు దేశంలో ఐటీ హబ్ నగరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగుళూరులో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఈ లే ఆఫ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐ రాకతో టెక్కీల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థంగా మారడమే కాకుండా వారి సొంతింటి కల కూడా చెదిరిపోయే స్థితికి పరిస్థితులు మారడం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తుందండి. అందుకని ఊరికే మీరు అది కొనేద్దాం, కారు కొనేద్దాం, ల్యాండ్ కొనేద్దాం అని చెప్పేసి మీ వాడికి జాబ్ ఉందని మా వోళ్ళు పెళ్లి చేసేద్దాం, పిల్లనిచ్చేద్దాం ఇయన్నీ ఒకసారి ఆలోచించుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ఇలాంటివి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేది డాటర్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్. కానీ చాలా సాఫ్ట్‌వేర్ జాబ్స్ పోయేసరికి సేల్స్ మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. బెంగుళూరులోని సజ్జాపూర్, వైల్డ్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ వంటి సిటీ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తిపైన ఆధారపడి ఉంటుంది. ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటించడంతో కొత్తగా అపార్ట్మెంట్లు కొనేందుకు సిద్ధమైన టెక్కీలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకాలు భారీగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వల్ల భవిష్యత్తులో ఏ ఉద్యోగం ఉంటుందో, ఏది ఊడుతుందో తెలియని సందిగ్ధత మధ్య కోట్ల రూపాయల హోమ్ లోన్ తీసుకోవడం ఎవ్వరూ సాహసించడం లేదట. అర్థమవుతుంది కదండి. అనవసరంగా అప్పులు ఇరుక్కోకండి. ఇప్పటికే అపార్ట్మెంట్ కొన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నెలకి 2,00,000 నుంచి 3,00,000 రూపాయల ప్యాకేజీ ఉన్న టెక్కీలు ధైర్యంగా 1,50,000 నుంచి 2 కోట్ల విలువైన ఫ్లాట్లను బ్యాంకు లోన్లతో కొని ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఉద్యోగం పోవడంతో నెలకు 1,00,000 రూపాయలకి పైగా చెల్లించాల్సిన ఈఎంఐ భారం చాలా ఫ్యామిలీలను కుంగదీస్తుంది. వరాకిల్ ఇచ్చిన సెవరెన్స్ ప్యాకేజీ కేవలం కొన్ని నెలల ఈఎంఐలకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత మరో ఉద్యోగం దొరకడం కష్టమైతే అపార్ట్మెంట్ను అమ్ముకోవాల్సి వస్తుందని లేదా బ్యాంకులు జప్తు చేస్తాయని ఆందోళనలో ఇప్పుడు అక్కడ కొన్న సాఫ్ట్వేర్లందరినీ వెంటాడుతుంది. ఏఏ ప్రభావం వల్ల ఐటీ కంపెనీలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. మనుషుల కంటే మిషన్లకే ప్రాధాన్యత ఇస్తుండడంతో టెక్కీల ఉద్యోగ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. గతంలో ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అనుకున్న వారు ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీనివల్ల బెంగళూరులో రెంటల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అపార్ట్మెంట్ అమ్మకాలు మాత్రం పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి ఒరాకిల్ లే ఆఫ్స్ కేవలం ఒక కంపెనీ సమస్య కాకుండా ఐటీ హబ్ నగరాల్లో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ట్రిగర్ పాయింట్ అవుతుందనే భయాలు పెరుగుతున్నాయి. టెక్కీల సొంతింటి కల నెమ్మదిగా ఇప్పుడు ఏఐ మేఘాల చాటున కనుమరుగవుతుంది. ఇదొక హైదరాబాద్ ప్రాబ్లమే కాదండి. ఇదొక బెంగుళూరు ప్రాబ్లమే కాదండి. ముందు ముందు హైదరాబాదు ఇంకా చాలా చాలా పెద్ద సిటీల్లో సాఫ్ట్వేర్లు ఎక్కువగా నివసించే చోట్ల ఇదే ఉండబోతుంది. నేను దాదాపు 6 నెలల నుంచి చెప్తున్నాను చాలా సాఫ్ట్వేర్ జాబులు పోబోతున్నాయి. సాఫ్ట్వేర్లు గారు అందరూ కూడా మీరు మీ డబ్బా కంప్యూటర్లో మాకు వచ్చిందే మేము చేస్తాం అన్నట్టుంటే మీ జాబ్కి ఎటువంటి గ్యారంటీ ఉండదు. మీరు అప్డేట్ అవ్వండి వీలైనంత వరకు ఏకి సంబంధించి కోర్సులు నేర్చుకోండి. మీ జాబ్లోనే ముందు అప్డేట్ ఏముంటాయి, ఏం చేయగలుగుతుందో దానికన్నా బెటర్గా మీరు ఏం చేయగలరో ఇలాంటివన్నీ నేర్చుకుంటే మీ జాబులకు ఎటువంటి డోకా ఉండదో అలాగే హ్యాపీగా ఇల్లు ల్యాండ్లు కొనుక్కోవచ్చు. లేదు నాకు ఇదే వచ్చు, నేను టిక్ అంటే ఇదే కొడతాను, ఇదే చేస్తాను నాకు కనుక మీరు అనుకుంటే మాత్రం మీ జాబులు కూడా వచ్చి కాకండి. అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.